హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర మన ఛానల్. ఫ్రెండ్స్, ఈ భూమిపైన చాలా రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. మనతో పాటు చాలా రకాల జీవులు ఉంటాయి అన్నమాట. అందులో విచిత్రమైన భిన్నమైన కొన్ని జీవులు ఉంటాయి. అయితే అవి చాలా వరకు కొన్ని జీవులు అయితే అంతరించిపోయాయి. బట్ అందులో ఒకటి రెండు జీవుల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటి వరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో రెండు రకాల విచిత్రమైన భిన్నమైన జీవుల గురించి మనం చెప్పబోతున్నాం అనమాట. సో మొత్తం తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాల జీవులు చూస్తూనే ఉంటాం కదా. అందులో ఇది మొదటిది అనమాట. ఈ జీవి ఏంటంటే ఒక భిన్నమైన విచిత్రమైన జీవి అనమాట. ఓకే. అండ్ ఈ జీవి ఏంటంటే సుమారు 80 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందనమాట. ఈ జీవి అయితే ప్రజెంట్ అయితే మనతో పాటు లేదు. సో 80 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. సో అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జీవి పేరు టస్మానియన్ టైగర్. అయితే ఇది టస్మానియా టైగర్ అంటే టైగర్ కాదు, యాక్చువల్గా ఇది తోడేలు పులి అనమాట. అంటే ఇది చూడడానికి యాక్చువల్గా తోడేలులా కనిపిస్తుంది. తోడేలే యాక్చువల్గా. సో దాని వీపు భాగాన్ని ఏంటంటే ఇట్స్ ఏ పులిచారలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఈ టస్మానియా టైగర్కి మరొక పేరు ఏంటంటే థైలాసిన్. అయితే ఈ టస్మానియా టైగర్కి శాస్త్రవేత్తలు ఏమని వివరించారంటే, అయితే ఈ టస్మానియా టైగర్కి అడవి పర్యావరణాన్ని రక్షించే శక్తి ఉంటుందని చెప్తున్నారనమాట. యాక్చువల్గా అయితే ఈ టైగర్ అంటే ఈ తోడేలు టైగర్ అనమాట యాక్చువల్గా మాంసాహారపు జీవి అనమాట. అంటే చిన్న చిన్న కీటకాలకు అలాగే చిన్న చిన్న పక్షులను ఇది ఆహారంగా తీసుకొని జీవించి ఉండేది. అయితే ఇది ఇప్పుడు ఉన్న జీవి అయితే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జీవి భూమిపై నివసించేదని తెలియజేస్తున్నారనమాట. యాక్చువల్గా ఇది ఆస్ట్రేలియాలో నివసించి ఉండేది, ఆస్ట్రేలియా అడవుల్లో నివసించి ఉండేది. అయితే దాని తర్వాత ఇది 1936 సంవత్సరాల తర్వాత 36 సంవత్సరాల తర్వాత దీని జాడ కనిపించలేదు. ఇది చివరిగా ఆస్ట్రేలియాలోని హాబర్ట్ అనే జూలో ఇది నివసించి ఉండేది. దాని తర్వాత దీని జాడలు కనిపించలేదు అనమాట. అయితే శాస్త్రవేత్తలు ఇది మళ్ళీ పుడితే బాగుంటుందనేసి అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, యాక్చువల్గా ఈ తస్మానియా టైగర్కి అడవిలో పర్యావరణం రక్షించే శక్తి ఉంటుందట. అందుకే ఈ అడవిలో ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే ఆ పర్యావరణం కలుషితమై మొత్తం ఇదై సో అక్కడున్న ఏదైతే జంతువులు ఊరి మీదకి వచ్చి అక్కడ ఉన్న పంట పొలాలను నాశనం చేస్తున్నాయనేసి చెబుతున్నారు. సో ఇది మళ్ళీ పుడితే అడవి కూడా మళ్ళీ రక్షించబడుతుంది అనేసి దాని మీద శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు. అంటే ఈ తస్మానియా టైగర్ ఎక్కడి నుంచి, ఏ జీవి నుంచి మొదలొచ్చింది, సో దాని తర్వాత ఇది ఎలా ఇప్పుడు మళ్ళీ పుట్టిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది దానిపైన పరిశోధనలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, రెండవ భిన్నమైన జీవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. సో మానవులలో స్త్రీ పురుష లింగ భేదాలు ఉంటాయి. అలాగే ప్రతి జీవిలో కూడా స్త్రీ పురుష లింగ భేదాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఏ జీవి అయినా సరే, అంటే జంతువు జీవి కావచ్చు, ఏదైనా మానవ జీవితంలో కావచ్చు, స్త్రీ పురుష లింగ భేదాలను కలిగి ఉంటాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్త్రీ పురుష లింగ భేదాలు ఒకే జీవికి ఉంటే అంటే ఉన్నాయా అనేసి మీ అభిప్రాయం కదా. సో నిజంగా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అది ఎక్కడ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఆ జీవి ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే ఆ జీవి ఇంకేదో కాదు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఒక పక్షుల జాతులలో ఒక అరుదైన పక్షి అనమాట. అయితే ఈ ప్రజెంట్ ఈ పక్షి కూడా ఇప్పుడు ఉందా అంటే లేదు, ఇది కూడా అంతరించిపోయింది అనమాట. కొన్ని సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. అయితే ఈ పక్షికి విశేషణ లక్షణం ఏంటంటే యాక్చువల్గా ఇటు ఆడ లక్షణాలు ఇటు మగ లక్షణాలు రెండు కలిగి ఉంటాయి. ఏంటంటే రోజ్ బ్రెస్టెడ్ గ్లాస్ బీక్ అనమాట. ఫ్రెండ్స్, ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా పౌడర్ మిల్ నేచురల్ రిజర్వ్ సెంటర్లో ఈ పక్షిని కనుగొనడం జరిగిందనమాట. అయితే ఈ పక్షికి అటు ఆడ జననాంగాలు ఇటు మగ జననాంగాలు కలిగి ఉండడం విచిత్రం అనమాట. అయితే ఈ పక్షికి పరిశీలించిన శాస్త్రవేత్తలు 2 శుక్రకణాలు అండాశయంలో ప్రవేశించినప్పుడు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. ఈ పక్షులు ఎక్కువగా నార్త్ అమెరికాలో కనిపించేవట. అయితే ఈ పక్షులు అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. ఇది కూడా అంతరించిపోయాయి అన్నమాట ఈ పక్షులు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.